అందరికీ నమస్కారం. ఒకరోజు పొద్దున్నే లెగిసి నేను నా బండి వేసుకుని అలా వెళ్తుంటే ఒకరు నా వైపు అలాగే చూశారు. నేను ఎందుకు అలా చూస్తున్నారు, ఏమైంది వీళ్ళకి అనుకున్నాను. తర్వాత ఏమైందంటే తర్వాత రోజు అనుకోకుండా వాళ్ళేదో పని మీద నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడికి వచ్చారు. వాళ్ళు వాళ్ళ పని చూసుకోకుండా నా ఇంకా అలాగే చూస్తున్నారు. నేను ఎందుకు ఇలాగే చూస్తున్నారు అని అనుకున్నాను. తర్వాత ఏమైందంటే నేను అనుకోకుండా పని మీద పటమట వెళ్ళాల్సి వచ్చింది. పటమటలో నేను కూరగాయల మార్కెట్కి అని వెళ్ళాను. అక్కడికి నేను ఏ కూరగాయలు పట్టుకుంటే ఆ కూరగాయలు వచ్చి వాళ్ళు ఒక్కొక్కటి నా చేతితో పట్టుకున్న కూరగాయలన్నీ ఏరి వాళ్ళ సంచులు వేసుకుంటున్నారు. నాకు అప్పటికే అర్థం కాలేదు. ఇంకేమన్నా నాకు ఏదైనా పిల్లనిస్తానికి ఏమైనా టెస్టులు చేస్తున్నారు అనుకున్నాను. అది కూడా కాదు. తర్వాత రోజు మళ్ళీ సినిమా హాల్కి వెళ్ళాను. సినిమా హాల్కి వెళ్తే నేను ఒక కూల్ డ్రింక్ తాగాను, అట్లాగే సమోసాలు తిన్నాను. కూల్ డ్రింక్స్ జేబులో పెట్టుకొని వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ ఇంకొక రోజు నేను తిరణాలకు వెళ్ళాను. తిరణాలకు వెళ్ళి ఐస్ క్రీమ్ తింటే ఆ ఐస్ క్రీమ్ దగ్గర ఉన్న పుల్ల కూడా తీసుకొని జేబులో పెట్టుకొని వెళ్ళారు. తర్వాత ఏమైందంటే అప్పుడు నాకు వారం తర్వాత ఒంట్లో బాగాలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గలేదు. అట్లా అని చెప్పి పూజారి దగ్గరికి వెళ్తే నీకు ఎవరో చేతబడి చేశారని చెప్పారు. అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళు మనకి చేతబడి చేశారని. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. అట్లాగే మా శివమావయ్య అబ్బాయి మణిగాడు అని ఒకడు ఉన్నాడు. వీడు ఇదంతా చేయించాడని నాకు తర్వాత అర్థమైంది. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇలాంటి మూర్ఖులతో ఇలాంటి